మహేశ్వర్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన అధ్యక్ష. అర్బన్ ప్రాంతం నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మొన్న తీసుకొచ్చిన బీబీజీ రామ్జీకి సంబంధించిన యాక్ట్ ని ఈ రోజు వారు సపోర్ట్ చేస్తున్నారంటే దానికి మీనింగ్ అర్థం ఉంటుంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వారు ఈరోజు బీబీజీ రామ్జీ పేరు చేంజ్ చేసుకున్నారు. మహాత్మా గాంధీ లాంటి జాతిపిత పేరు పెడితే దాన్ని కూడా ఓర్వలేక ఈరోజు వారి పేరును మార్చారు. సరే, వారి పేరు మార్చడం విఘ్నత వారి పరంగానే వదిలిపెడతా ఉన్నాం. జాతిపితగా మనం కొలిచే మహాత్మా గాంధీ గారి పేరు పక్కన పెట్టిన అధ్యక్ష. సరే, పేరు పక్కన పెట్టింది, బీబీజీ రామ్జీ అని పెట్టింది. మాకేమో అభ్యంతరం లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు కట్ చేసి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం గురించి చెప్తా ఉన్నారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఉపాధి పొందుతా ఉన్న గొప్ప కార్యక్రమం ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వానికి సంబంధించి తీసుకొచ్చిన ఒక ప్రధానమైన మహత్తరమైన గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కలిగించే కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ బీజేపీ ఈ రోజు బీబీజీ రామ్జీ విషయంలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేము నిధులు ఏ విధంగా ఖర్చు చేసినాం, ఈ రోజు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు 90% కాదు 100% ఇచ్చి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఉపాధి కల్పించే బాధ్యత ఈ రోజు జాతీయ బీజేపీ పార్టీకి సంబంధించిన వారికి ఉండాలి అధ్యక్ష. వారు ఏ విధంగా బీబీజీ రామ్జీని సమర్థిస్తా ఉన్నారు అధ్యక్ష? ఇది న్యాయమా? ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా ఈ రోజు పేద కార్మికులకు సంబంధించి వీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? చెప్పమన్నారు అధ్యక్ష. పక్కనున్న పాయల్ శంకర్ గారు గ్రామీణ ప్రాంతంలో, పక్కనున్న నిర్మల్ ప్రాంతంలో, ఆదిలాబాద్ ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించి రేపటి నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు తక్కువైతే వీరు జవాబుదారీతనం తీసుకోవాలి, వీరే బాధ్యత వహించాలి.